ట్రైన్ ఏసీ కోచ్లలోని వస్తువుల చోరీకి సంబంధించి భారతీయ రైల్వే కీలక వివరాలు వెల్లడించింది. 2022 జనవరి 2026 మే మధ్య 4 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా రైళ్లలో 1.27 కోట్ల వస్తువులు దొంగతనానికి గురైనట్టు తెలిపింది. వీటి విలువ దాదాపు 104.51 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు భారతీయ రైల్వే ఈ మేరకు సమాచారం ఇచ్చింది. 69 రైల్వే డివిజన్లకు 54 డివిజన్లు స్పందించాయి. 2022తో పోలిస్తే 2025 నాటికి ఇలాంటి దొంగతనాలు 56% పెరిగినట్టు వెల్లడైంది. ప్రయాణికులు అత్యధికంగా చోరీ చేసిన వస్తువుల్లో ఫేస్ టవల్ మొదటి స్థానంలో నిలిచింది. 4 ఏళ్లలో 46.54 లక్షల ఫేస్ టవల్స్ మాయమయ్యాయి. వాటి తర్వాత 41.13 లక్షల బెడ్షీట్లు, 23.59 లక్షల పిల్లో కవర్లు, 12.95 లక్షల దుప్పట్లు చోరీకి గురయ్యాయి. ఈ సమస్యను రైల్వే అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారని, దొంగతనాలను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నారని అధికారులు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.